వెల్కమ్ బ్యాక్. పరిశ్రమల శాఖలు పెట్టుబడులు ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్న తరుణంలో టీజేఐసీ పాత్ర ఎంత సమర్థవంతంగా ఉండాలనే అంశంపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామారావు గారు, ఒకప్పుడు డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారికి పూర్తిగా పగ్గాలు ఇవ్వడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయంటారా? రామారావు గారు, ఆడియో మీట్లో ఉందండి. చక్రి గారు, ఇప్పుడు తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న అవుననే జవాబు చెప్తాను. ఎందుకంటే రాజకీయ ఆర్థిక రెండు కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణం అయితే తీసేయాలి. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారి రేపు పొద్దున ఏం అవినీతి చేసిండు, అనవసరంగా మనకెందుకు పట్టుకుంటారు అని చెప్పి రాగానే రిషఫల్ చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారు. ముఖ్యమైన శాఖల నుంచి కొంతవరకు వాళ్ళని రిలీజ్ చేస్తారు. లేకపోతే డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు అయితే తప్పనిసరి ఇంటికి పంపిస్తారు. మరి గత ప్రభుత్వ సహాయంలో వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పటికీ కొనసాగుతున్నారంటే వాళ్ళకి ఇష్టమైందా లేకుండా ఆర్థిక కారణాలనే అవినీతి కారణాలనే చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే టీజీఐఏసీ పరిశ్రమలు పెట్టడానికి మౌలిక వసతులు కల్పించాలి. మీరు అన్నట్టే ప్రచారం చేసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు మంచిగా ఉన్నాయి, ఈ రాయితీలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రయత్నం చేసి, మీరు రాజు రిపోర్టర్ చెప్పినట్టు గత ప్రభుత్వం ప్రయత్నం ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చిన వాడు వెనక్కిపోవడమా ముందుకు రావాలంటే మూడు ఉంటాయి: భూమి, నీళ్లు, రోడ్డు సౌకర్యాలు, మౌలిక సౌకర్యం కల్పిస్తే ఉంటారు ఎవరైనా కదా. టీజీఐఏసీ చేయాల్సిన పని అది. మౌలిక సౌకర్యాలు అంటే ఒక పరిశ్రమ పెడితే మొదలు మీకు భూమి ఇస్తాం, ఆ భూమికి సంబంధించిన మనకు నీళ్లు ఇస్తాం, దాంతోపాటు ఆ భూమిలో పోవడానికి రోడ్లు ఇస్తాం, అంతేగా. ఇప్పుడు ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారంటే ఇవన్నీ ఇస్తానే కదా. కనుక గతంలో ఔషధ నగరం చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఫార్మా సిటీ అన్నప్పుడు కూడా అదే అన్నారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ మూడు అష్యూరెన్స్ ఇస్తే ఎవరైనా వస్తారు. నెంబర్ 1. వచ్చిన ఇవన్నీ ఇవ్వడానికి రెవెన్యూ చుట్టూ తిరగాలి, భూమిని కేటాయించాలంటే, వాటర్ వర్క్స్ చుట్టూ తిరగాలి, నీళ్లు కేటాయించాలంటే, రోడ్లు అయినంటే ఆర్ఎండ్బి వాళ్ళకి వైపోవాలి. ఇన్ని శాఖలు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది విజయవంతంగా అమలైంది చక్రి. ఎందుకంటే మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు, మన పరిశ్రమల శాఖ మంత్రి, అట్లాగే మనకి ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన మంచి పని చేసిండు. ఏమనంటే ఒకే దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని శాఖలకు ఫైల్ తిరిగి వస్తుంది, ఎక్కడ మీరు పోవాల్సిన అవసరం లేదు. సరే అవినీతి ఉందా లేదా అంటే తర్వాత సంగతి, కానీ ఉండొచ్చు. కానీ ఈ సింగిల్ విండో సిస్టమ్ చేయడం వల్ల ఏమైందంటే అప్లికేషన్ పెట్టుకుంటే మనకు అన్ని అనుమతులు వచ్చేస్తాయి. నేను చెప్పిన అన్ని కూడా రోడ్లు వస్తాయి, నీళ్లు వస్తాయి, పరిశ్రమకు భూమి వస్తుంది, దానికి అవసరమైన మిగతా అంటే పొల్యూషన్ కావచ్చు, ఇతరత్ర మన అనుమతులు చాలా, మన ఫైర్ కంట్రోల్, ఫైర్ పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కావాల్సి 1-2 కాదు కదా, చాలా కావచ్చు. 26 రకాల పర్మిషన్ కావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఏకీకృత సింగిల్ విండో సిస్టమ్ వల్ల చేయడం వల్ల కొంత అభివృద్ధి జరుగుతుంది కూడా. అదే సిస్టమ్ ఇప్పుడు కొనసాగుతుంది కదా. సిస్టమ్ కొనసాగుతున్నా కూడా అధికారి మారడం లేదు కనుక ఈ అధికారి హయాంలో గత 16 నెలలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా రాలేదా మనం చెప్పాల్సింది కదా, ఆయన చెప్పాలి. అయితే అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టారాజ్యం చేస్తారు కదా, ఇష్టారాజ్యం భర్తలు పట్టణం అవుతుంది కదా, అడిగేవాడు ఉండాలి కదా. అందుకని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ మల్లయ్య హెడ్ అయిన కాదు, ఆయన చేస్తున్న పనిని సమీక్షించకపోతే, అడగకపోతే ఎవరైనా ఏ పని కనీసం పర్మిట్ చేయాలి. ఇప్పుడు 16 నెలలుగా పరిశ్రమ ఏపీఐఏసి మన టీజీఐఏసి ఏం చేస్తుంది అని అడగాలి కదా. అప్పుడు రిపోర్ట్ తెమ్మనాలి. రిపోర్ట్ తెమ్మంటే ఏమవుతుంది? అట్లానే చాలా మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తప్పున్నది. వాళ్ళు కించపరుచుకుంటూ అప్లోడ్ పడతలేదు, మాకు చెప్పులు దొంగలు అనుకుంటున్నారు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతుంటే ఎవరిస్తారు ఇక్కడ పెట్టుబడులకు? ఎవరు వస్తారు? పెట్టుబడులు పెడతామని ఎవరు వస్తారు? రెండోది కూడా అవుతుంది అంటే వాళ్ళే దివాలా తీసిండ్రు కదా. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, చట్టు ఉంటే చుట్టూ ఆగడం మా అమ్మ అనేది, అంటే బాగా డబ్బున్న దగ్గరికి చుట్టాలు కూడా వస్తారు కదా. వాడికే దిక్కులేదు తినడానికి, మనం ఎందుకు పోదామని చుట్టాలు కూడా అనుకుంటారు కదా. ఇది కూడా అంతే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా ఉన్నది, బ్రహ్మాండంగా ఇస్తున్నది. అవసరమైతే రోజుల్లో నీళ్లు కేటాయిస్తుంది, భూమి కేటాయిస్తుంది, విద్యుత్ శక్తి, ముఖ్యంగా విద్యుత్ శక్తి అట్లా రోడ్లు కేటాయిస్తుంది, రోడ్లు వేయిస్తుంది అన్నప్పుడు వస్తారు. కానీ మేమే దిక్కు లేకుండా, మేమే ప్రతిరోజు పరిగడిపే పన్నులు వసూలు అవుతలేవు, మన ఉద్యోగుల జీతభత్యాలకే సరిగ్గా సరిపోతలేవు, ఇంకేం చేయాలి? నన్ను కోసుకు తిన్నా డబ్బులు రావు, నన్ను కోసుకు తిని ఏం చేస్తారు? కోసుకు తింటారా? అప్పుడు కూడా మీకు ఇవ్వనని ఉద్యోగులతోనే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి వచ్చేవాడు ఎట్లా వస్తారు అంటున్నాడు. ఇప్పుడు దివాలా తీసిన వాడి దగ్గరికి ఎవరు రాడు కదా. ఆ ప్రభుత్వ విధానం కూడా తప్పుగా ఉంది. మనం ఎంత లేకుండా ఏం చెప్పాలంటే అంత బాగా బలంగా ఉన్నామని చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అబద్ధం ఆడాలని చెప్తలేండి, కానీ ఎంత లేకున్నా కూడా ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి. మీరు వస్తే మీరు సహకరిస్తామన్నట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళు వస్తారు కదా. అంత సమర్థవంతంగా ఉండాలి కదా రామారావు గారు. ఉండాలి, రెండు ఉండాలి, పరస్పరం. నేను చక్రి రెండే అంటున్నాను. అధికారుల సపోర్ట్ అంటే ఇప్పుడు అడిగేవాడిని బట్టి ఇచ్చేవాడు ఉంటుంది. ఇప్పుడు ఈయన విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ పాతకపోవడం ఇది కరెక్ట్ కాదు, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు నువ్వు పలానా పని చేయమని చెప్తే కదా చేసేది అంటుంది. ఏ పని చెప్పకపోతే ఏం చేస్తారు? ఇది కూడా జరుగుతుంది కదా, అట్లా అంటున్నాను. రెండోది ఏమవుతుందంటే
మీరు అంటే పాజిటివ్ నేచర్ లో ఆలోచన చేస్తే ఈ పలానా టార్గెట్ విధించి టార్గెట్స్ లేకపోతే అధికారులు పనిచేయచ్చు, జీతం తీసుకుంటారు, బిల్లు బెల్లన్నట్టు ఉంటది కనుక అధికారులు పనిచేయాలంటే పొడిచేటప్పుడు కావాలి. ఇప్పుడు ఎద్దు నడవాలంటే పొడవానా లేదా, పొడిచేవాళ్ళు లేకపోతే ఎద్దు నెంపాదిగా పోతుంది, బండి పక్కన తీసుకెళ్తారు, పక్కన నిద్రపోతుంటది, బండి చెట్టు కింద హక్కు నిద్రపోతుంది, నడిపించేవాళ్ళు లేకపోతే. ఇప్పుడు నడిపించేవాడు ముఖ్యము, అట్లాగే నడిచేవాడు కూడా ముఖ్యమే. నడిచేవాడు సరిగ్గా నడవాలంటే నడిపించేవాడు ఉండాలి. రెండు పొరపాటు జరుగుతున్నాయి. ఏపీఐఏసి కొత్తగా భూసేకరణ చేసి ఓ ప్లాట్లు చేసి మళ్ళా మీకు ఇస్తామని చెప్పి ప్రకటించేది విధాన నిర్ణయం. విధాన నిర్ణయం చేయాల్సిందేమో ప్రభుత్వం. విధాన నిర్ణయం చేసినా కూడా అది పని చేయకపోతే, ఆ అధికారులు పని చేయకపోతే పొడిచి పని చేయించాల్సిన బాధ్యత కూడా ఆయా శాఖ మంత్రులది, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరిది అంటున్నాను. ఇట్లా టీజీఐఏసి ఒక వింగ్ మాత్రమే, పరిశ్రమల శాఖలో ఒక వింగ్ మాత్రమే. కానీ అంతకు మించి పరిశ్రమల శాఖ ఏం చేస్తుంది, దాని మంత్రి ఏం చేస్తున్నాడు, దాని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మొత్తం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచన చేస్తే ఇప్పటి వరకు 16 నెలల్లో ఏమి జరగలేదు. జరగకుండా ఉండడానికి మీరు చెప్పిన కారణం సరి అయిందే. విష్ణువర్ధన్ రెడ్డి గారిని మారుస్తారా, ఎప్పుడు పని చేయిస్తారా ఆయనతో? డిప్యూటేషన్ మీద ఉన్న వాళ్ళకి అధికారులకు బాధ్యత ఉండదు కనుక బాధ్యత రాహిత్యంగా ఉన్నవాడిని బాధ్యత గుర్తు చేయాలి. దాని ద్వారా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు.